బ్రేకింగ్ చూస్తున్నాము. ఎమ్మెల్యే ఆదిమూలంపై రేప్ కేసులో మరో సంచలనం ప్రస్తుతం చూస్తున్నాము. తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఆ మహిళ వెనక్కి తీసుకుంది. తనపై అత్యాచారం జరగలేదని, తాను మీడియా ముందు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఏపీ హైకోర్టు ముందు ఒప్పుకుంది. దీంతో ఆదిమూలంపై నమోదైన రేప్ కేసు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ కూడా ఈ నెల 5న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మహిళ ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. తిరుపతిలోని హోటల్ భీమాస్ లో తనపై అత్యాచారం జరిగిందంటూ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. తన భర్త అనుమతితోనే తనపై అత్యాచారం దృశ్యాలు రికార్డు చేశారని కూడా చెప్పింది. ఆమె ఆరోపణలు నిజమేనని జనమంతా కూడా నమ్మారు. వారితో పాటు మీడియాను కూడా ఆమె బకరాలను చేసింది. అంతేకాదు మహిళ ఆరోపణలతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అత్యాచారం చేయకపోతే ఆదిమూలంపై మహిళ ఎందుకు ఆరోపణలు చేసినట్టు? కేసు పెట్టాక మహిళను బెదిరించారా? భయంతో కేసు వాపస్ తీసుకుందా, లేక వీడియోలు చూపించి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసిందా? కేసు వెనక్కి తీసుకునేందుకు పెద్ద ఎత్తున సెటిల్మెంట్ జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా తలెత్తుతున్నాయి. ఆ రోజు ప్రెస్ మీట్ లో మహిళ ఏడుపంతా కూడా డ్రామానేనా? రేప్ పేరుతో సమాజం మొత్తాన్ని కూడా ఆ మహిళ మోసం చేసిందా? తన ఉమెన్ కార్డుతో సమాజంతో ఆటలాడుకుందా అని ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంతకీ ఆమె విడుదల చేసిన వీడియోలు ఒరిజినలా లేక మాఫింగా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అయితే అత్యాచారం ఆరోపణలు చేసి ఎవరి ఇమేజ్నైనా డ్యామేజ్ చేయొచ్చా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. 72 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పరువు ప్రతిష్టల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపై ఎవరైనా రేప్ కేసు పెడితే సమాజం నమ్ముతుందా? ఆ మహిళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో దేశంలో నమోదయ్యే రేప్ కేసుల్లో ఎన్ని నిజమైనవి? జానీ మాస్టర్ పై కూడా నమోదైన రేప్ కేసులను కూడా నిజాలెంత? భవిష్యత్తులో ఆ యువతి పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఏంటనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఏం చెప్పినారో ఏమో తెలియదు సార్. అంతా మనకి నేను ఇంగ్లీష్ పెట్టి అక్కడ సత్తివేడు ఇక్కడ వచ్చేది ఒకసారి ప్రచారం చేసి వచ్చేసినాను అంతేగాని నేను పోలేదు. ఏమో ఆయన మీద ఏమో తెలియదు. రెండోసారి కూడా ఎమ్మెల్యే వచ్చినారు కూడా నేను ఒక మనశాంతి ఉండొచ్చు ప్రజలకి, సత్తివేడు ప్రజలకి. మా పార్టీ వాళ్ళు చేసినారో ఎవరు చేసినారో తెలియదు నాకు. ఎప్పుడు ఇంతవరకు నాకు 79లో మ్యారేజ్ అయ్యింది సార్. అప్పటి నుంచి ఇంతవరకు ఒక కుట్ర రాలేదు, ఒక చెడ్డ పేరు రాలేదు. నన్ను బాగా చూసుకుంటారు. మా 4 పిల్లలు సాకి ఇంత బిడ్డలు 4 పిల్లల్ని సాకి పెద్ద చేసిన. ఆయనకి పిల్లలంటే అభిప్రాయం, గ్రామం అంటే అభిప్రాయం. మా గ్రామంలో భీమన్ చెరువులో ఉండే గ్రామ తమ్ముడు అడగండి, అబ్బాయి మాట్లాడతారు. ఇవ్వండి సార్. మనం చెడ్డ అంటే గ్రామంలో చెప్పరా సార్? నువ్వు మంచిది నేను మంచిది, నువ్వు చెడ్డది అంటే చెప్పరా? మనం మీ గ్రామంలో మీ సొంత ఊర్లు చెప్పరా? మా సొంత ఊర్లో కూడా విచారించండి. 5 పైసలు తీసుకోరు ఆయన. ఒకరి కాడ వదిలేసి వస్తాడు కానీ మా డబ్బులు మా లంచం తీసే మనిషి కూడా కాదు. మేము ఎందుకు సార్ ఇంకా ఈ స్థాయిలోనే ఉండాము? ఈ స్థాయిలోనే ఎమ్మెల్యే వచ్చినా కూడా ఈ స్థాయిలోనే ఉండాము. ఏం సార్ చెప్పండి మీరే. మంచిని చూస్తే కనిపిస్తుంది కదా. నేను ఏమో ఆయన మీద ఏం కుట్ర చేసుకున్నారో ఏమో తెలియదు. ఏమో అదంతా చెప్పండి సార్. ఆయన మార్నింగ్ 9 గంటలకు వెళితే నైట్ 8-9 గంటకి ఇండ్లు చేరతారు. అది సత్తివేడు ఎక్కడ ఊర్లు అంత ప్రచారానికి గ్రామానికి వెళ్ళొద్దు సార్. ఎమ్మెల్యే వచ్చేసి ఆమె నేను అసలు మాకు తెలియదు సార్. ఒక ఎమ్మెల్యే నిలబడినాక ఆయన ఇంట్లో ఉండేది 9 వెళితే నైట్ 9 గంటల ఇండ్లు చేరతారు. ఇంకా మనం గ్రామం విలేజ్ అంతా చూడొద్దా? ఇంట్లో గెలిచేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? నేను అడగను. పెద్దిరెడ్డి సార్ దగ్గర డబ్బులు తీసుకొని ఈడ కుమ్ముకయ్యి నాన్నగారిని ఓడగొట్టాలని ఒక నిర్ణయంతో చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మంచి చెడు అనేది రెండే జాతి నా గుండెల్లో ఉండేది. నేను లోకేష్ని కలిసిన తర్వాతనే దాదాపు నా పైన కూడా ఆ రోజు 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు
ఆ పెద్దమ్మలకు చిన్నమ్మలకు కూడా చెప్తుండా, వాళ్ళ మొహం కూడా చూడలా. వారే నన్ను సుమన్ అనే వ్యక్తి లాగి అని చెప్పారు తిరుపతి ప్రెస్ క్లబ్లో. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు తిరుగుతూ ఉన్నటువంటి నాన్నగారిని వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క పదవి కోసం చాలా నీచంగా ప్రవర్తించడం ఇది చాలా అవమానకరం. ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ మీరు అనుకున్నంత వరకు జరిగి ఉంటే, మనం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటే